కర్మ ఎవడినైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బుక్ చేస్తుంది అంటుంటారు. తప్పు చేస్తే తాట తీస్తుంది. నీ వైపు మంచి ఉంటే ఎప్పటికైనా నిన్ను శిఖరాన్ని చేర్చేలా నిలబెడుతుంది అంటుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు కొంతకాలంగా చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగా తిరుమల తిరుపతికి సంబంధించిన అంశాలు ఏదో ఒక టాపిక్ బయటపడుతూనే ఉంది. లడ్డూ కల్తీ అయిందని, జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, ఇలా నానా రకాలుగా ఎక్కడో చోట ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళు ఇతర పార్టీలను టార్గెట్ చేస్తూ వాళ్ళని అనడం, వైసీపీ వాళ్ళు మేము అసలు ఆ పని మేము చేయలేదు, అసలు అట్లాంటి కార్యక్రమాలు మేము చేయలేదు అంటూ వాళ్ళు నిరూపించుకునేందుకు వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తున్న తీరు చూస్తున్నాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. తాజాగా నిన్న బయటపెట్టిన ఒక వీడియో మరో ఎత్తు. సాక్షాత్తు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా బయటపడ్డ వీడియో లీకులతో ఒక్కసారిగా కళ్ళు చెదిరేలా అయిపోయింది. ఎస్, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా బయటపడితే ఇప్పుడు మరొకరు బయటపడ్డారు. ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీఆర్ నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు అత్యంత దగ్గరి వ్యక్తి, అత్యంత సన్నిహిత వ్యక్తిగా ఉన్న ఈ బీఆర్ నాయుడుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారంలోకి రాగానే టీటీడీకి చైర్మన్గా ఆయనను నియమించడం జరిగింది. చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి అనైతిక కార్యక్రమాలు చేసినా, లేదంటే తప్పుడు చర్యలు ఏం చేసినా దానికి ప్రజలు కాదు సాక్షాత్తు దేవుడే శిక్షిస్తాడు అంటుంటారు. ఇప్పుడు అదే జరిగింది. ఎలా బయటపడిందో ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా అనైతిక కార్యక్రమాలు చేస్తూ ఒక్కసారిగా ఆయన దృశ్యాలు వెలుగులోకి రావడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇక ఇదే విషయంపై మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి గారు మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో కనబడుతున్నవి ఈ రోజుల్లో చాలా అరుదుగా నమ్మాల్సిన పరిస్థితి వస్తుందని, ఏఐ టెక్నాలజీ ఏమైనా వాడి ఉన్నారా లేదా అనేది ఏఐ నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత, వాళ్ళు చెప్పిన రిపోర్టు తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఏఐకి సంబంధించిన అంశాలు లేవని, ఏఐ దృశ్యాలు ఇక్కడ కలపలేదని, ఇది పూర్తిగా ఒరిజినల్ ఫోటోలు ఒరిజినల్ వీడియోనే అని వాళ్ళు ధృవీకరించిన తర్వాతే దీన్ని మేము నమ్మడం జరిగిందంటూ కూడా టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. 94 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ అనైతిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తిని చైర్మన్గా నియమించారు. ఘటన తర్వాత మౌనంగా టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందే, తక్షణమే అతన్ని చంద్రబాబు గెంటి వేయాల్సిందే, టీటీడీ చైర్మన్ పొజిషన్లో ఉండడానికి ఇతను అర్హుడే కాదు. ఢిల్లీ స్థాయిలో కూడా ఇప్పుడు ఈ మంట వెళ్తుంది. ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ ఇవన్నీ చూస్తూ వాళ్ళు కూడా చాలా రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి అనేక సందర్భాల్లో దాన్ని న్యూస్ యాంగిల్లోకి తెస్తున్నారు, వార్తల్లోకి తెస్తున్నారు, ఏదో ఒక సంఘటనను హైలైట్ చేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రాలో అంటూ కూడా వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇది విచ్చలవిడిగా పెరిగిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి గౌరవం ఇచ్చే పరిస్థితి తగ్గుతూ, పైగా లేని అభండాలన్నీ నిజం చేస్తూ పోతున్నారు. మొన్న తిరుమల తిరుపతిలో కల్తీలో లడ్డులో కల్తీ కలిసింది, గొడ్డు కాంసం కలిసింది, ఈ కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది అన్న తీరా రిపోర్ట్లో అసలు కొవ్వే కలవలేదని వచ్చింది. మరి దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే చెప్పడం లేదు. పైగా ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన చైర్మన్ ఏకంగా బీఆర్ నాయుడు గారు ఈ జరుగుతున్న సంఘటనపై స్పందిస్తూ, మా 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్లో మాకు ఫ్రెండ్స్ ఉండరా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటున్నారు తప్ప ఆ వీడియో మొత్తం కూడా అబద్ధం అనడం లేదు. ఏదో 2-3 చోట్ల మాత్రమే ఎడిట్ చేశారు అంటూ ఆయన సింపుల్గా చెప్పేస్తున్నాడు. కానీ ఇది వాస్తవానికి అంత దగ్గరగానైతే లేదు. తను చెప్తున్న మాటల వైఖరి చూస్తుంటే వాస్తవానికి అది ఎప్పటి వీడియోనో తెలియదు, కానీ ఇది వీడియో విజువల్స్ మాత్రం వాస్తవ విజువల్సే అనేటట్టుగా ఇరువురు చర్చలు, ఇరువురి వాదోపవాదనలు, ఇరువురి ప్రశ్న కౌంటర్ల మధ్య క్లియర్గా అర్థమైపోతుంది వాస్తవం అవాస్తవం ఏందని. సరే, నా పని నేను చేసుకున్నాను, నష్టం ఏంటి అంటూ బీఆర్ నాయుడు కూడా కౌంటర్ ఇచ్చారు. నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా, అది నా పని నేను చేసుకుంటూ పోతున్నాను, మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించే కాదు, ఆయన కుటుంబంపై కూడా గతంలో దారుణంగా మాట్లాడిన వ్యక్తి బీఆర్ నాయుడు గారు. దీనికి ప్రతిఫలంగా దేవుడే బీఆర్ నాయుడుకు శిక్ష వేశారని, ఆ వీడియోలు ఫోటోలు బయటకు రావడం భగవంతుని వేసిన శిక్షే అంటూ తాజాగా మాజీ చైర్మన్ ఆరోపిస్తున్నారు.
ఇక ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు, ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు వాస్తవానికి వాస్తవమా అవాస్తవమా, ఇది కర్మ కొడుతున్న దెబ్బలు కాక మరొకటి అవుతుందా? ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికైనా ఇలాంటి అరాచకాలను ఆపాలి. చంద్రబాబు నాయుడు గారైనా సరే నిజంగా వైసీపీ వాళ్ళు ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీలు చేసినా, లేదంటే తప్పుడు మార్గంలో ఏమైనా చేసినా సైలెంట్గా వాళ్ళపై చర్యలు తీసుకోవచ్చు. సైలెంట్గా వాళ్ళపై ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళకు లీగల్గా చర్యలు తీసుకోవచ్చు. కానీ అవన్నీ చేయకుండా ఆరోపణలు చేయడం, అనవసరంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉన్న క్రెడిబిలిటీని తగ్గించేలాగా మనమే దగ్గరుండి చేయాల్సిన అవసరాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇక్కడితో ఆపితే బాగుంటుంది. తప్పు ఎవడు చేసినా దేవుడైతే ఒప్పుకునే పరిస్థితిలో ఉండడు. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నాడు. అతని దగ్గర నిలబడి మేమే గొప్ప అనుకుంటా మన అహంకారాలను చూపించుకుంటూ ముందుకు పోతే పతనం కాక తప్పదు. జాగ్రత్త ఉండకపోతే కర్మ ఇదిగో ఎక్కడ ఎలా ఇరుకబెడుతుందో తెలియదు. కావున ఆలోచించి అధికారంలో ఉన్నాము అంతే. మనం మానవులం అన్నది మర్చిపోకూడదు. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. రేపొద్దున ఈరోజు 100 మంది మన చుట్టూ ఉంటారు, రేపొద్దున ఒక్కడు కూడా నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఉన్న రోజులను ధర్మంగా, ఉన్న రోజులను నిజాయితీగా, ఉన్న రోజులను క్రమశిక్షణగా కనుక తీర్చుకొని దిద్దగలిగితే, వాటిలో నడవగలిగితే రాబోయే కాలం మనల్ని కాపాడుతుందన్న సత్యాన్ని ఖచ్చితంగా వీళ్ళందరూ గ్రహించాల్సిన అవసరం ఉందని